బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఉద్వేగానికి లోనయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు తనని బాధించాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆమె. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, మా కర్మగాలే వచ్చేస్తా ఉన్నారు. అవన్నీ వింటున్నాం మేము కూడా చాలా శ్రద్ధగా. అసలు ఒక మాట మాట్లాడలేదు, ఒక డిస్టర్బెన్స్ చేయలేదు, అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు. కానీ సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేచి, అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్లా పక్కన జరపాలి అర్థం కాక, వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు అని సడన్ గా లేచి, కేటీఆర్ గారు మీ వెనకాల కూర్చున్న మా అక్కలు మమ్మల్ని ఇక్కడ ముంచిండ్రు, నిన్ను కూడా ముంచుతారు, మీరు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది మీ బతుకని మాట్లాడుతున్నారు. అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది